కోట్లాది మంది భక్తుల ఆరాధ్య దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి గర్భగుడిలో అడుగు పెడితే చాలు మనసు ప్రశాంతతతో నిండిపోతోంది. కానీ అదే గర్భగుడిలో ఎవరికి అంతు చిక్కని ఓ మహాద్భుత మిస్టరీ దాగి ఉందని మీకు తెలుసా? తిరుమల గర్భగుడిలో ఉన్న మూల విరాట్టు వెనుక భాగానికి చెవిని ఆనించి శ్రద్ధగా వింటే సముద్రపు అలలు గంభీరంగా ఘోషిస్తున్న శబ్దం వినిపిస్తుందట. ఆశ్చర్యంగా ఉంది కదూ. చుట్టూ ఏడు కొండలు, కిలోమీటర్ల దూరంలో కూడా సముద్రం జాడలేదు. మరి ఆ కొండల మీదున్న ఆలయంలో సముద్రపు హోరు ఎలా సాధ్యం? ఇది భక్తుల నమ్మకమా? లేక దీని వెనుక ఏదైనా శాస్త్రీయ కారణముందా? పురాణాలు ఏం చెప్తున్నాయంటే, శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుంచి భూలోకానికి వచ్చినప్పుడు తనతో పాటు తన దేవేరి లక్ష్మీదేవికి నివాసమైన సముద్రాన్ని కూడా సూక్ష్మ రూపంలో తీసుకొచ్చారని అంటారు. అందుకే ఆ సముద్ర ఘోష స్వామిలో అంతర్భాగంగా వినిపిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. మరోవైపు ఇది కేవలం గర్భగుడి నిర్మాణం వల్ల గాలి కదలికతో వచ్చే శబ్దమని కొందరంటారు. కానీ ఆ శబ్దం స్పష్టంగా అలల శబ్దంలా ఎందుకుంటుంది? ఎన్నో పరిశోధనలు జరిగినా ఈ అలల శబ్దం వెనుక ఉన్న అసలు రహస్యం నేటికీ వీడలేదు. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాల కోసం చూస్తూనే ఉండండి కొలుగురి టీవీని.